హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి హైపర్ పిక్సెల్ రోబోటిక్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది హెడ్ ఆఫీస్ వచ్చి తిరుపతిలో ఉందండి. దీని బ్రాంచెస్ అన్నట్టుగా తెలంగాణలో ఒకటి హైదరాబాద్లో ఉంది, ఇంకోటి వరంగల్లో ఉన్నట్టుగా ఉంది. సో ఈరోజు ఏంటి అని అంటే మేము కొత్తగా డ్రోన్స్ తీసుకునే వాళ్ళ కోసం కానీ లేదు అనేసి అంటే ఆల్రెడీ డ్రోన్స్ వాడే వాళ్ళ కోసం అన్నట్టుగా ఒక కొత్త మోడల్ డ్రోన్స్ అన్నట్టుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అదే హైపర్ 15Q వర్షన్ 2.0 అండి. హైపర్ 15Q వర్షన్ 2.0 డ్రోన్కి మనం 20,000 mAh 14S బ్యాటరీ అనేది ఇస్తున్నామండి. ఈ బ్యాటరీ అన్నట్టుగా మనకి 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయిపోయి 3 నుంచి 4 ఎకరాలు అనేది స్ప్రే చేసుకోవచ్చు. అదనే కాకుండా ఈ బ్యాటరీ వాడుతున్నప్పుడు మనం ఈ బ్యాటరీ ఎన్నిసార్లు వాడాము, ఈ బ్యాటరీ ఒక్కో సెల్లో ఎంత వోల్టేజ్ ఉంది, ఇది అన్నట్టుగా మనం దీనికి ఏదైతే రిమోట్ ఇస్తున్నామో ఆ రిమోట్లో ఉన్నట్టు మనం చూసుకోవచ్చండి. ప్రతిదీ ఇన్ డీటెయిల్ అన్నట్టుగా వస్తుంది దీంట్లో. సో ఇదేనండి 15Qతో పాటు వచ్చే రిమోట్ కంట్రోలర్. 7-inch లార్జ్ డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ హైపర్ పిక్స్ దీంట్లో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మా కంపెనీ నేమ్ హైపర్ పిక్సెల్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని వస్తుంది. సో దీంట్లో మనం బ్యాటరీ సైకిల్స్ చూసుకోవాలంటే డివైస్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్యాటరీ అని ఉంటుంది. బ్యాటరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వోల్టేజ్ వస్తుందండి, ఇక్కడ కరెంట్, ఇక్కడ టెంపరేచరు, ఇక్కడ సైకిల్స్. అంటే సైకిల్స్ అంటే మనం బ్యాటరీని ఇప్పటివరకు ఎన్ని టైమ్స్ వాడాము ఏంటి అనేది కంప్లీట్గా వస్తుంది. ఇదనే కాకుండా దీంట్లో 14 సెల్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క సెల్లో ఉన్న వోల్టేజ్ కూడా మనం ఇక్కడ డిస్ప్లే అన్నట్టుగా అవుతుంది, అది చూసుకోవచ్చు ఇక్కడ. సో మనం ఇప్పుడు ఈ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో క్వాడ్ కాప్టర్ ఫ్రేమ్ అండి, ఇది కంప్లీట్గా ఫుల్లీ మెటల్ అన్నమాట. సో దీనివల్ల మనకి ఏంటి అంటే క్రాష్ అంటే డ్రోన్ ఎప్పుడన్నా క్రాష్ అయినప్పుడు మనకి దీంట్లో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అంటే కస్టమర్కి కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీ అనేది ఉంటుంది. నార్మల్గా ఏ డ్రోన్ పడిపోయినా కానీ ప్రొపెల్లర్స్ అనేది డ్యామేజ్ అనేది కామన్గా జరుగుతుంది. కానీ అదనే కాకుండా ఇప్పుడు నార్మల్ మనం EFT ఫ్రేమ్స్లో చూసుకుంటే పైన వచ్చేసి నెంబర్ ఆఫ్ అటాచ్మెంట్స్ ఉంటాయి. అది పడిపోయినప్పుడల్లా ఫోల్డింగ్ జాయింట్లు విరగడాలు, ల్యాండింగ్ గేర్లు విరగడాలు, టీ జాయింట్లని, హబ్ జాయింట్లని, సో చాలా అన్నట్టుగా బ్రేక్ అవుతాయి. ఆర్మ్ జాయింట్లు విరగడాలు. ఇప్పుడు దీంట్లో ఏంటి అనేసి అంటే ఇది ఏవైతే మీకు ఇక్కడ జాయింట్స్ కనిపిస్తున్నాయో ఇదంతా ఫుల్లీ మెటల్ అండి, కంప్లీట్గా మెటల్తో వస్తుంది. ఓన్లీ ఏవైతే ఈ ఆర్మ్స్ మోటార్ 1, 2, 3, 4 ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం కార్బన్ చిప్స్. మనం రేర్గా అంటే ఫుల్ లోడ్తో ఎప్పుడన్నా హైట్ కొంచెం మంచి స్పీడ్లో ఉండి కొంచెం ఎక్కువ హైట్లో ఉండి ఒక 5 meters 10 meter హైట్లో ఉండి పడేసినప్పుడు డ్యామేజెస్ అవుతాయి. కానీ అంతకు మించినట్టుగా దీంట్లో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఈ డ్రోన్ కన్నట్టుగా మనం X9+ మోటార్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ మోటార్స్ వచ్చేసి 36-inch ప్రొపెల్లర్స్ అనేవి వీటికి వస్తుంది ఈ మోటార్స్కి. అలాగే దీంట్లో క్యాన్ ప్రోటోకాల్తో ఇది వర్క్ అవుతుంది. ఈ క్యాన్ ప్రోటోకాల్తో యూజెస్ ఏంటి అని అంటే కస్టమర్స్కి మోటార్ కంప్లీట్ హెల్త్ అనేది మనకి దాంట్లో కనిపిస్తుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇన్ కేస్ ఈ 4 మోటార్లో ఏదన్నా ఒక మోటార్ ఆగిపోయినా కానీ అది ఎలా తెలుసుకోవచ్చు అని అంటే మనం ఏదైతే రిమోట్ దీనికి ప్రొవైడ్ చేస్తున్నామో ఆ రిమోట్లో అన్నట్టుగా ప్రతి మోటార్ ఏది ఆన్లో ఉంది ఏది ఆఫ్లో ఉంది అనేది ప్రతిదీ అన్నట్టు దాంట్లో కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మోటార్ హెల్త్ చెక్ చేద్దాము, అంటే ఎలా చూడాలి అనేది చూద్దాము. ఈ డివైస్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మోటార్ సిస్టమ్స్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా హైలైట్ అవుతాయి అన్నమాట. మోటార్ 1, మోటార్ 2, మోటార్ 3, మోటార్ 4 అని హైలైట్ అవుతుంది. సో అలాగే దీంట్లో ఒక్కో మోటార్ ఎంత వోల్టేజ్ తీసుకుంటుంది అనేది కనిపిస్తుంది. ఒక్క మోటార్ ఎంత టెంపరేచర్ వచ్చింది అంటే ఎక్కువ తిరుగుతున్నప్పుడు హెవీ టెంపరేచర్లో ఉంటాయి కదా అలాంటివి కూడా కనిపిస్తుంది. సేమ్ టైం ఇక్కడ RPM అని ఉంది, 0 RPM అంటే ఒక్కో మోటార్ ఎంత స్పీడ్గా తిరుగుతుంది, ఎంత అంటే రొటేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ 1 minute అనేది కనిపిస్తుంది. ఇట్లా లాస్ట్లో ఉంది ఏంటి అనేసి అంటే మోటార్ ఎన్ని అవర్స్ నడిచింది ఇప్పటి వరకు అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఎప్పుడైతే మోటార్స్ అన్నీ హైలైట్ అవుతున్నాయి ఇక్కడ M1, M2, M3, M4 అని డిటెక్ట్ అయినప్పుడు ఇలా కనిపిస్తుంది గ్రీన్ కలర్లో. ఏదైనా ఇష్యూ ఉంటే కనుక ఇలా హైలైట్ అవ్వదు మోటార్లు. ఇప్పుడు ఈ డ్రోన్ స్ప్రేయింగ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడదాము. ఈ డ్రోన్లో అన్నట్టుగా మనం 2 5-liter పంప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఈ డ్రోన్తో. అలాగే 2 ఫ్లో సెన్సార్స్ కూడా ఈ డ్రోన్తో పాటు వస్తాయి. సో ఈ డ్రోన్తో ఏంటి అనేసి అంటే ఫ్రంట్ మనము 2 డ్యూయల్ నాజిల్స్ ఇస్తున్నాము, బ్యాక్ అన్నట్టుగా 2 డ్యూయల్ నాజిల్స్ ఇస్తున్నాము. 2 పంపులు ఉంటాయి కదా, ఒక పంపు ఫ్రంట్ ఉన్న నాజిల్స్కి ఒక పంపు కనెక్టివిటీ ఉంటుంది, బ్యాక్ ఉన్న నాజిల్స్కి ఒక పంపు కనెక్టివిటీ ఉంటుంది. సో టోటల్గా అన్నట్టుగా 8 నాజిల్స్ అన్నట్టుగా వస్తాయి దీనికి. సో ఇదనే కాకుండా ఒకవేళ కస్టమర్స్కి సెంట్రిఫికల్ నాజిల్స్ అనే ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. అది కూడా ఏంటి అని అంటే డ్రోన్స్కి అన్నట్టుగా మనం అటాచ్మెంట్ అనేది చేసుకోవచ్చు. దానివల్ల ఏంటి అని అంటే కస్టమర్కి విజిబిలిటీ ఉంటుంది, స్ప్రే అనేది కొంచెం బాగా విజిబిలిటీ ఉంటుంది. స్ప్రేయింగ్ వెడ్త్ కూడా కొంచెం బెటర్గా దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం బెటర్గా జరుగుతుంది స్ప్రేయింగ్ వెడ్త్. ఇవన్నీ కాకుండా దీంట్లో ఫ్లైట్ కంట్రోలర్లో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ డ్రోన్ ఎవరైతే కొత్త వాళ్ళు కొనుక్కుంటారో వాళ్ళు ఇనీషియల్గా కంటిన్యూషన్ స్ప్రేయింగ్లో వాడుకోవచ్చు డ్రోన్ని, లేదు అంటే ఆటో స్ప్రేయింగ్లో వాడుకోవచ్చు. ఇది ఎలా వర్క్ చేస్తుంది అని అంటే ఆటోలో పెట్టుకున్నప్పుడు డ్రోన్ అనేది మూమెంట్లో ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే జరిగింది. ఎప్పుడైతే డ్రోన్ గాల్లో ఆపేస్తామో
అప్పుడు స్ప్రే అనేది వెంటనే ఆగిపోతుంది. అదొక ఆప్షన్ ఉంది. అదనే కాకుండా ఇంకొకటి డ్రోన్ అనేది కంటిన్యూషన్, అంటే మనకి మూమెంట్లో ఉన్న రావాలి స్ప్రే, డ్రోన్ ఆగిపోయినా రావాలి. సో ఇది కూడా ఇంకొక ఆప్షన్. రెండు వాడుకోవచ్చు అండి. అంటే ఎవరైతే పర్ఫెక్ట్ అవుతారో వాళ్ళు కంటిన్యూషన్ ఆప్షన్ వాడుకుంటారు.